సమాజాన్ని కళలను సంస్కృతిని సాంప్రదాయాలని వెలుగెత్తించడానికి అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి దత్తన్న గారు, అదేవిధంగా తెలంగాణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఊపిరిగా ప్రాణంగా బతుకుతున్నటువంటి ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా రెండు చేతులు జోడించి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. పక్క నుంచి పారే నదులు పైనుంచి పోయే తీగలు ఇవి చూసి మురుసుడైన నా తెలంగాణ. పక్క నుంచి పారే నదులు కృష్ణా, గోదావరి, తుంగభద్ర, ఎన్నో నదులు మన తెలంగాణకి ఇటు అటువైపుగా మారుతున్న ఆ చిన్న నదులు, పైనుంచి పోయే తీగలు, అది రామగుండం, అది నాగార్జున సాగర్, అది కొత్తగూడెం, ఎన్నో రకాలైనటువంటి అది థర్మల్ కావచ్చు, హైడల్ కావచ్చు, ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆ హైటెన్షన్ లైన్ల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి తరలించబడుతున్నటువంటి ఆ విద్యుత్తు, ఆ తరతన పారే ఆ నదుల నీళ్లు, జీవనదుల నీళ్ళని తెలంగాణ సారవంతమైన భూముల్లో వాడాలని, ఆ విద్యుత్తు నడిపే దక్కాలని ఆ రోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. చాలా మంది ఇక్కడ కూడా అనుకుంటా ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక బోగస్ నినాదం. అదొక బోగస్ నినాదం. అది పాలకులు సృష్టించినటువంటి అదొక బోగస్ నినాదం. అది దళితులు అడుగుతా ఉన్నారు, నీళ్ళు వస్తే భూమి లేని మా భూములలో నీళ్ళు వస్తే ఎక్కడ వాడతాయి? అవి మాకు భూమి లేదు. తెలంగాణలో 70% కుటుంబాలకి సెంటు భూమి లేదు, ఎకరం భూమి లేదు. నీళ్ళు వస్తే ఎవరికి వాడతాయి అని దళితులు అడుగుతా ఉన్నారు, బౌద్ధులు అడుగుతా ఉన్నారు, గిరిజనులు అడుగుతా ఉన్నారు, ఆదివాసులు అడుగుతా ఉన్నారు. భూమి లేని ఆ కుటుంబాలకి మరి నీళ్ళు వస్తే ఎవరికి వాడతాయి, ఎవరికి దక్కుతాయి, ఎవరికి లాభం కలుగుతుందని వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆ రోజు సమాధానం లేదు. నిధులు అంటే ఏంటి? మెగా కృష్ణారెడ్డి కోసం నిధులా? పెట్టుబడిదారుల కోసం నిధులా? భూస్వాముల కోసం నిధులా? ఎవరి కోసం? ఆ రోజు 90 ఏళ్ళలో మీ అందరికీ తెలుసు, పత్రికల్లో శీర్షికల్లోనే వచ్చింది, తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? ఈ తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? ఈ ప్రత్యక్ష సమాధానం కావాలి. ఈ ప్రత్యక్ష సమాధానం కోసమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఆ రోజు 2001లో కుండ లక్ష్మణ్ బాబు గారు ఇచ్చిన ఇదే దురదృష్టంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా ఈ గులాబీ జెండాని ఎగరవేసినప్పుడు కూడా నేను చెప్పింది నీళ్లు, నిధులు, నియామకాలు కాదు. ఈ తెలంగాణలో విద్యారంగంలో మార్పు రావాలి. ఈ తెలంగాణలో వైద్య రంగంలో మార్పు రావాలి. ఈ తెలంగాణలో ఉపాధి రంగంలో మార్పు రావాలి. ఈ తెలంగాణలో
1,16,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూభాగంలో ఉన్నటువంటి సకల సంపద ఈ తెలంగాణ ప్రజలకు కాలి. అది జల సంపద కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, భూ సంపద కావచ్చు, మానవ సంపద కావచ్చు, మేధా సంపద కావచ్చు, అది అటవీ భూములు కావచ్చు. ఈ సంపద అంతా కూడా ఈ ప్రజలకే దక్కాలి. ఈ ప్రజలకు దక్కాలని కోసమే ఆ రోజు మన సంపద మనకే దక్కాలి. ఇక 5వది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం. నేను తెలంగాణలో పుట్టినా, ఈ గడ్డలో పుట్టినా, ఈ గడ్డలో పోగాడినా, ఈ మట్టి వాసనలో బతికినా, ఈ మట్టి వదిలి బతికినా, ఈ భూవదిని బతికినా, ఈ కంచదనం దాటి బతికినా, వాళ్ళకి ఈ తెలంగాణ మట్టి వాసన తెలుసు కాబట్టి వాళ్ళకే ఆత్మగౌరవం అనేది ఉంటది. బతికొచ్చులోనికే భవిష్యత్తులోనికి ఆత్మగౌరవం ఉండదు. ఈ మట్టి వాసన తెలియదు. ఇక్కడ పుట్టిన వాళ్ళు తల్లి గర్భం కాల్చి, తల్లి పశువులను అనుభవించి ఈ భూమిలో వాళ్ళని బండబెట్టలే, మనని బండబెట్టింది. కాబట్టి ఈ వాసన మనకు తెలుసు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆత్మగౌరవ నినాదంతో వాళ్ళకి తెలంగాణ కావాలని ఆ రోజు అడగడం జరిగింది. కాబట్టి ఇది తొలి దశ మలిదశ ఉద్యమం మాత్రమే కాదు. ఇంతకుముందు పృథ్వీ చెప్పినట్టు, రాజేశ్వరి అని చెప్పినట్టు ఇది 1953 నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం. ఇది మనందరం అనుకుంటున్నాం 90లో మొదలైంది, 69లో మొదలైంది అని మనం అనుకుంటున్నాం. కాదు, ఇది 1953లో ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అది తర్వాత 56లో ఫెడరల్ కమిషన్ ద్వారా భాషా ప్రభుత్వ రాష్ట్రాలు ఏర్పడాలని అనుకున్నప్పుడు కూడా 56కు ముందు కూడా కుదరాలని అడిగిండ్రు. ఆ రోజు నెహ్రూను కూడా అడిగిండ్రు. అందుకే నెహ్రూ నిజామాబాద్ మీటింగ్ లో ఆ రోజు చెప్పిండు, నీకు ఇష్టమైతేనే కలవండి, బలహీనుడికి బలహీనుడికి మధ్య తేడా ఉంది అని ఆ రోజే మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు పిలుపవచ్చని నిజామాబాద్ మీటింగ్ లో నువ్వు ఆ రోజు చెప్పిండు. కాబట్టి ఏదో మనం ప్రారంభించినా, నేనే ప్రారంభించినా, నేనే ఇష్టం వేసినా, నేనే నీళ్లు పోసినా, నేనే ప్రారంభం పోసినా, నేనే జాతి పుట్టని అని ఎవడు అనుకున్నా కానీ అది వాడు మూర్ఖుడైతాడు, వాడు అవివేకైతాడు, వాడు తెలివి తక్కువడైతాడు. 1953లోనే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడే దుర్గల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడినప్పుడే అటు రాయలసీమ ఆంధ్ర వాళ్ళు కలిసి కర్నూలులో రాజధాని పెట్టుకున్నప్పుడే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. కాబట్టి దయచేసి మనకంటే గొప్పవాళ్ళు అమరవీరులు, ఆ ఫోటోల్లో ఉన్నవాళ్ళు. మనం గొప్పవాళ్ళం కాదు, మనం చాలా చిన్నవాళ్ళం. వాళ్ళ ఏలు గోటి కూడా మనం సరిపోం. కాబట్టి నేను గొప్ప అని అనుకునే బదులు వాళ్ళని తలుసుకుంటూ వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళ కోరికలు ఏంటి, ఆశయాలని మనం ఎట్లా నెరవేర్చాలి, వాళ్ళ కోరికలని ఎట్లా నెరవేర్చాలి. 2 నిమిషాల మౌనం పాటించడం అంటే వాళ్ళ ఆశయాల కోసం మనం ప్రతిజ్ఞ చేసినట్టు. మరి అటువంటి దానికోసం మనందరం కూడా, పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, దత్తన్న చివరి దశలో ఉన్నాడు. కాబట్టి మీరు ముందుండండి. మీకు మొత్తం తెలుసు, తెలంగాణలో ఊరు వాడు తెలుసు, వాడ తెలుసు,
గల్లీ గల్లీ తెలుసు. ఈ హైదరాబాద్ అంటే మీకు కొట్టిన పిండే, మీకు అంతా తెలుసు. కాబట్టి మన ఇక్కడ ఉన్న కవి రచయిత అప్పటి నుంచి మేము 97-99లో మేము ఊరు తిరుగుతా పోతే అన్నప్పుడు హాస్టల్ వార్డెన్ నాకు అక్కడనే మేము స్వామి అన్న నాకు ఇంకా భోజనం పెట్టి మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నాకు మంచి వసతి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. తెలంగాణ అంటే శివాలు కూడా లేచొస్తాయి, సమాధులే సాక్ష్యాలైతాయి. కాబట్టి తెలంగాణ అది మన తల్లి రుణం తెచ్చుకున్నట్టు. మన తల్లికి పుణ్యం పెడుతూ సంవత్సరం చేస్తూ కానీ ఈ తెలంగాణ తల్లి రుణం తెచ్చుకోవడానికి మనందరం మన బంధాలని, మన రాజకీయాలని, మనకున్న కట్టుబాట్లని, కులాలని, మతాలని పక్కన పెట్టి వారు ఆశయాలైనటువంటి తెలంగాణ సమాజం కోసం, 4 కోట్ల ప్రజల కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, బహుజనుల కోసం కోటికి లేక కేకలేస్తున్నటువంటి అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అత్తనాదాలు ఇక తెలంగాణలో వినపడొద్దు. ఆకలి చావులు ఉండొద్దు, ఆత్మహత్యలు ఉండొద్దు అని మనం కోరుకోవాలి. సకల సంపద కలిగిన నా తెలంగాణ, కోటి రత్నాల వీణ నా తెలంగాణ. కాబట్టి దయచేసి ప్రపంచంలో ఎక్కడ లేనంత సంపద ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ సంపదని కాపాడుకుంటూ మనందరం కూడా పెద్దలు గౌరవనీయులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. పృథ్వీ వెళ్ళిపోయిందా? పాశమన్న లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు, ఏ పార్టీ ఎక్కువ కాదు, అందరూ మనోళ్లే. తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ మనోళ్ళే. కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు ఆగమవుతుంటారు వాళ్ళు, పరిశాన్ అవుతుంటారు వాళ్ళు. కాబట్టి ఆగమయ్యే వాళ్ళందరూ కూడా మనం ఆలింగనం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనం ముందుకు పోయి మన ఆశయాలు నెరవేర్చుకుందాం. దాంట్లో ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు నాకు ఏ పార్టీ తప్పు చెప్పినా, ఏ పనప్పు చెప్పినా నాకు సాధ్యమైన కాడికి నేను ఇప్పుడు చాలా ఆపరేషన్లు చేసుకొని వచ్చిన. కాబట్టి ఈరోజు తప్పక వాసన ఇక ఆదేశం కాదు, అదొక రకంగా ఆయన నువ్వు రావాలి అని గట్టిగా చెప్పడం, శ్రీను గట్టిగా చెప్పడం వల్ల ఇక్కడికి దత్తన్న వస్తుందని చెప్పడం వల్ల చాలా రోజులైంది. దత్తన్న నా కోసం కూడా జైల్లో ఉంటే పార్టీకి అతీతంగా పోయి ఎవరు పోయి చెప్పినా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అరే ఇండియా జైల్లో ఉన్నాడా అని ఆయన ఎంతో బాధపడ్డట్టుగా నాకు చాలా మంది చెప్పిండ్రు. కాబట్టి అందరికి కూడా నా కోసం తప్పున పడిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి అని ఇక్కడికి నా ఆరోగ్యం బాగాలేకుండా రావడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.